జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మీరు చెప్పేది వింటుంటే భయంగా ఉంది గురుగారు. ఈ శాపం నా మాంగళ్యాన్ని దూరం చేసింది, ఆయన వాళ్ళని లేకుండా చేసింది. ఇంకా ఏం జరుగుతుంది? ఎవరిని దూరం చేస్తుంది? అయినా వైదేహి కడుపును పెరుగుతున్న బిడ్డ వరం అన్నారు కదా, అదే ఈ శాపం నుండి విముక్తి కలిగిస్తుందన్నారు కదా. కలిగిస్తుంది, కానీ కడుపులోని బిడ్డ అమ్మ పొత్తిళ్లలోకి రావాలి కదమ్మా. రావడానికి ముందే ఆపద ముంచుకొస్తోంది. ఆపదంటే ఏం జరగబోతుంది గురువుగారు? తెలియదమ్మా. ఆ శాపం ఏ రూపంలో ఎవరిని తీసుకుపోతుందో చెప్పడం కష్టం. వచ్చే మాస శివరాత్రి రోజులోగా కనిపించకుండా పోయిన ఆది దంపతుల ఆభరణాలు తెచ్చి అలంకరించకపోతే ఆ మహాదేవుడు కూడా కాపాడలేడు. ఏదైనా ఆపదొస్తే దేవుడా నువ్వే దిక్కని మొక్కుకుంటాం. కాని నువ్వే తలుచుకున్నా కాపాడలేని రాత మా నుదుటిని ఎందుకు రాసావు దేవుడా? ఇదేం కర్మ? కర్మ ఫలితం అనుభవించక తప్పదమ్మా. కాని శాపగ్రస్తులు కావడం ఎంత దురదృష్టమో, అందులోంచి బయటపడే పరిష్కారం ఉండడం కూడా అంతే అదృష్టం. ఇంతవరకు ఏ సంకల్పంతో అయితే ఆపదలన్నీ తప్పించుకుని వచ్చారో, ఇప్పుడు అదే సంకల్పంతో ఉండండి. శాప విమోచనం లభిస్తుంది. ఆ ఆభరణాలు ఏమయ్యాయో, ఎవరు తీసుకెళ్లారో తెలీదు. దొరుకుతాయా? నిజంగానే శాప విమోచనం లభిస్తుందా? చెప్పా కదమ్మా, సంకల్పం. సంకల్ప బలం గట్టిగా ఉంటే అసాధ్యం సుసాధ్యం అవుతుంది. ఇది చెప్పడానికే వచ్చాను. ఏదైనా కాలమే నిర్ణయిస్తుంది. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇది హెచ్చరించడానికే వచ్చాను. వెళ్ళొస్తాను. వైదేహి, జాగ్రత్త. ఈ కుటుంబం కోసం సర్వాన్ని త్యాగం చెయ్యగలిగిన నువ్వు ఈ ఆపద నుంచి కూడా నీ కుటుంబాన్ని గట్టెక్కించగలవన్న నమ్మకం నాకుంది. విజయోస్తు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.